వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను చందు. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ టాపిక్ మనం ఒకసారి డిస్కస్ చేస్తే కనుక టాపర్ యూనివర్సిటీ అడ్మిషన్కి సంబంధించి బీటెక్ ఆఫ్టర్ బీటెక్ తర్వాత జేఈఈ దీనికి సంబంధించి కూడా ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా చాలామంది స్టూడెంట్స్కి దీనికి డౌట్స్ ఉన్నాయి. సో అది డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారి విశ్లేషణలో మనం తెలుసుకుందాం. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. సో టాపర్ యూనివర్సిటీ అడ్మిషన్కి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కాలేజ్ అండి. ఒకప్పుడు, ఇప్పుడు కూడా ప్రెస్టీజియస్ కాలేజే కాదని కాదు, కానీ ఆల్మోస్ట్ 1950s పెట్టిన కాలేజ్, 1956 ఆ టైం అండి. మీకు ఐఐటి ఢిల్లీ పెట్టిన టైంలో, ఆ టైంలోనే ఇది ఎస్టాబ్లిష్ అయ్యిందండి. అప్పుడు థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, అదొక పాలిటెక్నిక్ కాలేజ్, అలా డిఫరెంట్ నేమ్స్తో ఉండేయండి అవన్నీ. ఇప్పుడు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉంది అలాగా. ఇది ఎక్స్క్లూసివ్గా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాలేజీ, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి కాలేజీ అండి. పంజాబ్లో ఉన్నటువంటి అతి తక్కువ కాలేజీలో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ ప్లస్ ఇది 2018 ఇది యూనివర్సిటీ స్టేటస్ రావడం జరిగింది. అంతకుముందు వరకు కూడా అడ్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు లోకల్ ఎగ్జామ్స్ లేకపోతే ఇట్లా ఇచ్చేవారు. కొంచెం డీమ్డ్ యూనివర్సిటీ అయిన తర్వాత కొంచెం సీట్స్ పెంచారు. మిగతా డీమ్డ్ యూనివర్సిటీస్ అంతంత వరస్ట్ అయితే కాదు, కానీ బట్ ఉంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటేనంటే, మనకి ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్లో ఏవైతే మనం మాట్లాడుతున్నామో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీమ్డ్ యూనివర్సిటీస్లో చాలా వరస్ట్గా ఉంటుందండి. సీట్లు పెంచేస్తారు. అవి ఎందుకు బాగా మీకు కనపడతాయి అంటే, విపరీతమైన పబ్లిసిటీ. పేపర్ తీస్తే, టీవీ చూస్తే, సోషల్ మీడియా చూస్తే అవే. ఎక్కడన్నా సిఎంఐ గురించో, ఐఎస్ఐ గురించో, ఇంతకుముందు చెప్పిన టెరీ ఇన్స్టిట్యూట్ గురించో, లేకపోతేనేమో ఏవైతే ఐఐఎస్సి బెంగళూరు అనో, లేకపోతే ఇలాంటి యూనివర్సిటీస్కి ఎవరైనా పబ్లిసిటీ ఇస్తాం చూసారు ఎక్కడన్నా మీరు? లేదు సార్. ఎక్కడన్నా కనపడతా? టెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని ఎక్కడన్నా కనపడిందా? ఐఎస్ఐ ఇన్స్టిట్యూట్ అని కనపడుతుందా? సిఎంఐ అని కనపడుతుందా? ఇలా కొంచెం ప్రీమియర్గా ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఐఐఎస్సిఆర్ అనో, లేకపోతే నైజర్ అనో, లేకపోతే ఇంకో కాలేజీ ఎన్ఐడి అనో, లేకపోతే ఇంకోటి కనపడవు. అవన్నీ చూడండి, ఏదో వాళ్ళకి అడ్మిషన్స్కి భయం లేదు, మనమే పోయి అడుక్కున్నా కూడా ఎవరాళ్ళు. ఇది 100,000 సీట్లు పెంచేసి డీమ్డ్ యూనివర్సిటీస్ విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేసి, భారతదేశంలో ఇన్ని జిల్లాలు ఉంటే, 600-700 జిల్లాలు ఉంటే, ఇన్ని జిల్లాలకు కూడా ఏజెంట్లను పెట్టేస్తారు. తెలుసా మీకు? జిల్లాకు ఒక ఏజెంట్ ఉంటాడు వీళ్ళకి. ఇప్పుడు మీకు ఏదో అమిటీ యూనివర్సిటీ ఉంది, ఏదో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంది, ఏదో రేవా ఉంది, ప్రెసిడెన్సీ ఉంది, లేకపోతే సత్యభామ ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉంది. వీళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు? భారతదేశంలో ప్రతి చోట ఉంటాయి. ప్రతి కార్పొరేట్ జూనియర్ కాలేజీలకి లింక్, ప్రతి కార్పొరేట్ బిజినెస్ మోడల్, అది కూడా పర్ఫెక్ట్ ప్లాన్డ్ మోడల్ అంటే, అదేమి క్యాజువల్గా చేయరండి వాళ్ళు. ప్రతి కాలేజీ ప్రిన్సిపల్కి టైఅప్ ఉంటుంది. ఒక అడ్మిషన్ ఇస్తే నీకు 50,000. ఇప్పుడు సోకాల్డ్ పెద్ద పెద్ద జూనియర్ కాలేజీలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, సరే ఏదైనా శశియా, తిరుమల, లేకపోతే నారాయణ, చైతన్యం, ఇంకోటి వాళ్ళందరికీ వెళ్ళి ప్రజెంటేషన్స్ ఇస్తారు వాళ్ళు. ఈ అమాయక జనం స్టూడెంట్స్ వచ్చి ప్రజెంటేషన్ ఇస్తే పీపీటీ ఎలా ఉంటుంది మీకు ఏం తెలుస్తుంది? ఆ వయసులో పాప పిల్లోడికి అంతే కదండి. నలుగురు వెళ్తున్నాను, నేను కూడా వెళ్తానని చెప్పి వెళ్ళటం. ఇలా ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి కాలేజీల్లో మనం మాట్లాడుకున్నట్లయితే, డెఫినెట్గా థపార్ యూనివర్సిటీ అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెటర్ ఆర్ మేబీ అమాంగ్ ది డీమ్డ్ యూనివర్సిటీస్ అండి. అంటే మిగతా కాలేజీలు అంతా నేను బెటర్ అని చెప్పను, కానీ డెఫినెట్గా బెటర్ అండి. ఇప్పుడు శివనాధార కానీ, లేకపోతే ప్లక్ష కానీ ఎలా అయితే మనం చెప్తామో, అలాంటి యూనివర్సిటీస్లో ఇది ఒక మంచి యూనివర్సిటీ కింద మనం చెప్పచ్చు. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందని మనం చెప్పాలి అంటే, దీని యొక్క ఇంటేక్ ఏ విధంగా ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. అంతే కదండి. స్టూడెంట్స్ని ఎలా తీసుకుంటున్నారన్నది చూస్తే దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ ఇంటేక్ మనం మాట్లాడవచ్చు. మిగతా కాలేజీలు దీనికి ఉన్న తేడా చెప్తాను మీకు నేను. మీరు ఏదో మణిపాల, అమృత ఎగ్జామ్ రాశారనుకోండి, రాసిన ప్రతి ఓడికి సీట్ వచ్చేస్తుంది. అక్కడ ఎన్ని సీట్లు కదా అన్ని సీట్లు ఉంటాయి. ఒక క్యాంపస్ అయితే 10 క్యాంపస్లు ఉంటాయి వాళ్ళకి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. కోయంబత్తూర్ అంటారు, చెన్నై అంటారు, బెంగళూరు అంటారు, ఇంకోటి అంటారు. ఇది అలా కదండి. 50% సీట్స్ జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, జేఈ మెయిన్స్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ రావాలంటే 96-97% రావాలి. ఫస్ట్ రౌండ్ అయితే 99-98 కట్ ఆఫ్ ఆగిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి?
98-97% వచ్చాడు అంటే 50% ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చారు అంటే మెరిట్ ఉన్నట్టే కదా అక్కడ. ఇంకో కాలేజీలో ఆ పర్సంటేజ్లో ఎవడు ఉండడు కదా. వెళ్ళటం వేరు ఉండి బట్ ఇది స్క్రీనింగే అది. మిగిలిన 50% సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్ మార్కుల ద్వారా ఇస్తాడు. ఇంటర్ మార్కుల ద్వారా డైరెక్ట్గా ఇచ్చి అడ్మిషన్ ఇచ్చినటువంటి మంచి కాలేజెస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అంటే. ఇప్పుడు ఇంటర్ రిజల్ట్ కూడా వచ్చినాయి కాబట్టి జేఈ మెయిన్స్ స్కోర్ కొంచెం ఎవరికైతే మంచి స్కోర్ ఉంటుందో చక్కగా వాళ్ళందరూ కూడా మీరు జేఈ మెయిన్స్తో అప్లై చేసుకోండి. ఒకవేళ జేఈ మెయిన్స్ స్కోర్ రాకపోతే ఇంటర్ మార్క్స్ మీరు అప్లై చేసుకోండి. రెండిట్లతో కూడా అప్లై చేసుకోవచ్చు. జేఈ స్కోర్ తక్కువ స్కోర్ 80లో 85లో 70లో 75లో వస్తే మాత్రం సీట్లు రావు ఇక్కడ. ఒకటి ఫీజు కొంచెం ఎక్కువే ఉంటుందండి. సెమిస్టర్కి వచ్చి 2-2.5 లక్షలు ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీ చేసిన తర్వాత ఫీజు పెంచారు. 15 రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి ఇక్కడ బీటెక్లో. బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఒక రెండేమో బయాలజీకి సంబంధించిన వాళ్ళు, మిగిలిన 13 మామూలు కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అని ఉంటాయి. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే కంప్యూటర్ ఇంజనీరింగ్ అని ఉంటుంది ఇక్కడ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది సిఎస్సి. పటియాలా క్యాంపస్ అని మనం తపాలా యూనివర్సిటీ అంటే అఫ్కోర్స్ వీళ్ళకి ఇంకో క్యాంపస్ కూడా ఉందండి, దేరాబస్సి క్యాంపస్ అని అంటారు. బట్ మెయిన్ క్యాంపస్సే బెటర్ అండి, ఆ క్యాంపస్ వద్దు. అలా కంప్యూటర్ సిస్టమ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కానివ్వండి, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతేనేమో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని, కొత్తగా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సింగ్ అని, ఆర్టిఫిషియల్ ఏఐ అండ్ ఎంఎల్ అని, ఇలా ఒక 6-7 బ్రాంచ్లు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్నాయి. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఒక 15 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ బ్రాంచ్ని మీరు అప్లై చేసినప్పుడు ఒకవేళ మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ రాకపోయినా కూడా వేరే బ్రాంచ్లకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదని అడుగుతారు మన దగ్గర. అది కూడా అంతే కదండి. ఇక్కడ ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటేనండి, మనకి మిగతా కాలేజీలకి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే స్పెషలైజేషన్ జాయిన్ అయిన తర్వాత తీసుకోమంటున్నాడు. ఎక్కువ సీట్లు మిగతా కాలేజీల సీట్లు ఉండవండి. ఒక 50% పంజాబ్ వాళ్ళకి ఇస్తాడు, ఇంకో 50% మనకి ఇస్తాడండి. మనకి ఇచ్చినటువంటి 50% సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇంచుమించుగా మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 1500 సీట్లు మనకు ఉంటాయండి. అన్ని బ్రాంచ్లు కలిపండి, ఇంక్లూడింగ్ బయాలజీ రిలేటెడ్ మొత్తం అన్ని కలిపి. మిగతా డీమ్డ్ యూనివర్సిటీతో కంపేర్ చేస్తే నెంబర్ పెద్దదైనప్పటికీ తక్కువ, అందరితో కంపేర్ చాలా వరకు తక్కువనే చెప్పొచ్చు అండి. దీంట్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మీకు హార్డ్లీ 30 సీట్లే ఉన్నాయండి, తక్కువ, కొంచెం బెటర్గానే ఉంటాయి. అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది ఏదైతే ఉంటుందో మీకు ఒక బయోటెక్నాలజీ ఒక 90 సీట్లు ఉన్నాయి. అలా కంప్యూటర్ సైన్స్ అవన్నీ ఉంటాయి మీకు. ఈ బ్రాంచెస్ వచ్చేటప్పటికంటే ఒక్కసారి మీరు జాయిన్ అయిన తర్వాత దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటేనంటే సెకండ్ ఇయర్లో సబ్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ఉదాహరణకి కెమికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు పెట్రోలియమా, ఎనర్జీయా, మెటీరియల్సా, లేకపోతే కెమికల్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అనేది ఈ 4ట్లో ఒకటి తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళాలి ఇంజనీరింగ్లో. ఇక్కడ ఈ 4లో ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మీకు సివిల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళారనుకోండి, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ సస్టైనబుల్ మెటీరియల్స్ అనే ఒకటి, అలాగే స్మార్ట్ సిటీస్కి సంబంధించి ఒకటి, అట్లాగే మీరు చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్లో ఈ డిజైన్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దానికి కూడా మీకు వెళ్ళే అవకాశం ఉంటుందండి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దానికి సంబంధించి. అట్లాగే కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళినా, కంప్యూటర్ ఇంజనీరింగ్కి వెళ్ళినా వాడు ఇచ్చినటువంటి స్పెషలైజేషన్స్ ఏంటి, ఒకటే హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్లోకి వెళ్ళొచ్చు, కంప్యూటర్ యానిమేషన్ అండ్ కంప్యూటింగ్లోకి వెళ్ళొచ్చు, ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీకి వెళ్ళొచ్చు, అట్లాగే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వెళ్ళొచ్చు, డేటా సైన్స్కి వెళ్ళొచ్చు, ఫైనాన్షియల్ డెరివేటివ్స్కి వెళ్ళొచ్చు, అట్లాగే డెవలప్స్ అండ్ కంటిన్యూస్ డెలివరీ దీనికి వెళ్ళొచ్చు డెలివరీ, అలాగే ఏఐకి వెళ్ళొచ్చు, అట్లాగే ఎడ్జ్ ఏఐ అండ్ రోబోటిక్స్కి వెళ్ళొచ్చు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వెళ్ళొచ్చు. 10 రకాల స్పెషలైజేషన్స్కి వెళ్ళొచ్చు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే దీనికి మళ్ళీ ఇక్కడ రోబోటిక్స్లో ఏంటి, ఏఏ లేదేంటి, లేకపోతే ఇంకోటి ఏదో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లేదా డెవలప్స్ లేదా అనుకుంటారండి. లోపలికి వెళ్ళి సెకండ్ ఇయర్లో డివిజన్ ఉందండి. స్టూడెంట్ ఏం చదువుతున్నాడో ఒక క్లారిటీతో ఉంటుంది. అందు గురించి వీళ్ళ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ 300-400 ఇచ్చినప్పటికీ కూడా ఇట్లా సపరేట్ అయిపోయిన తర్వాత 40-50 ఉంటారు అంతే వాళ్ళు కూడా. అంతే కదండి, మన ముఖముఖలు అయిపోతారు కదా. అట్లాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటిది ఇంకొకటి అడ్వాంటేజ్ అంటే డేటా అనలిటిక్స్ ఇచ్చాడండి వీడి స్పెషలైజేషన్. అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ రాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళినా డేటా అనలిటిక్స్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే రియల్ టైమ్ సిస్టమ్లోకి వెళ్ళొచ్చు, స్మార్ట్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్కి వెళ్ళొచ్చు. మీకు డేటా అనలిటిక్స్ కంప్యూటర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ సీట్ రాలేదు, ఎలక్ట్రికల్ వస్తే ఈ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు, డేటా అనలిటిక్స్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ ఉందనుకోండి, కమ్యూనికేషన్ ఏఐ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటారండి. ఈసీఈ వేరు, ఏఐ వేరు. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో వాడి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇచ్చాడండి, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది డిమాండ్ దానికి. బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, స్మార్ట్ సిస్టమ్స్ అంటే ఈఐలోకి వెళ్తే ఈ మూడిట్లోకి వెళ్ళొచ్చు అండి, ఇన్స్ట్రుమెంటేషన్లోకి కానీ లేకపోతే బయోఇన్ఫర్మాటిక్ ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లోకి మీరు వెళ్తున్నట్లయితేనంటే సిగ్నల్ ప్రాసెసింగ్కి వెళ్ళొచ్చు, విఎల్ఎస్ఐ వెళ్ళొచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్స్కి వెళ్ళొచ్చు, కంప్యూటింగ్ వెళ్ళొచ్చు. చూసారా, ఈసీలోకి వెళ్ళినా కూడా కంప్యూటింగ్ వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు అండి. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉందండి ఇక్కడ.
అంటే ఎలక్ట్రికల్లో కంప్యూటర్, ఈసీ వేరు, ఏఈ వేరు. ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో 10 స్పెషలైజేషన్స్ ఇచ్చాను కదా, ఆ 10లో 5 స్పెషలైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఓకే, మీకు అర్థమైంది కదా. అక్కడికి వెళ్ళలేకపోయినా ఇందులోకి దూరి కూడా మళ్ళీ ఈ ఐదిట్లో అంటే ఫైనాన్షియల్ డెరివేటివ్స్ కానీ, డెవలప్స్లో కానీ, ఏఐ కానీ, ఎడ్జ్ ఏఐ అండ్ రోబోటిక్స్ కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఈ ఐదిట్లో కూడా కంప్యూటర్ సైన్స్ నుంచి వెళ్ళొచ్చు, కంప్యూటర్ ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు, అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ దాంట్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇలా వచ్చి కూడా అలా వెళ్ళొచ్చు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్ళి రోబోటిక్స్కి వెళ్ళొచ్చు, ఆటోమేటిక్ ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు, ఇండస్ట్రీ 4.1కి వెళ్ళొచ్చు. మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ కొత్తగా పెట్టారండి వీళ్ళు. మెకట్రానిక్స్ ఉందండి, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఏఐ అండ్ ఎంఎల్ ఉంది, కొత్తగా పెట్టారండి. సో ఒకవేళ మీరు మెకట్రానిక్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, రోబోటిక్స్ అండ్ ఎడ్జ్ ఏఐలోకి వెళ్ళొచ్చు, ఆటోమేటివ్లోకి వెళ్ళొచ్చు, రోబోటిక్స్ స్మార్ట్ వెళ్ళొచ్చు, అడ్వాన్స్డ్ రోబోటిక్స్కి వెళ్ళొచ్చు, ఆటోమేటివ్ టెక్నాలజీస్ కానీ, ఇండస్ట్రీ 4.10 కానీ, కంట్రోల్ సిస్టమ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఎన్విడియా అని ఒక కంపెనీ పేరు వినే ఉంటారండి. ఇప్పుడు షేర్ మార్కెట్ విపరీతంగా పెరిగినటువంటి కంపెనీ, ఓవర్ నైట్లోనే ఎన్నో వేల కోట్లు సంపాదించినటువంటి కంపెనీ, చిప్స్ తయారు చేస్తారండి వాళ్ళు. యాక్చువల్గా దాని గురించి సపరేట్గా ఎప్పుడైనా వీడియో చేస్తాను నేను. సో వాళ్ళ కొలాబరేషన్తో వాళ్ళ ఒక ల్యాబ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫెస్టో అని ఒకటి ఉంటుందండి, FESTO, ఎన్విడియా అండ్ ఫెస్టో సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు ల్యాబ్స్ అయి పెట్టి వాళ్ళు దానికి సంబంధించి కోర్సెస్ రన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఇందులో ఒకవేళ మీకు ఎందుకంటే కట్ ఆఫ్ చాలా వెరీ హై ఉంటాయి కాబట్టి, ఒకవేళ కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ ఒకళ్ళు రాకపోయినా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్లో కానీ వేరే దానికి వెళ్ళి ఆ సబ్ ఫీల్డ్స్ దయచేసి చూసుకోండి. గుడ్డిగా పెట్టద్దు అలాగా. మీకు అవగాహన లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టించుకోండి. ఏది పడితే అది అలా ఆప్షన్లు పెట్టేయకూడదు. అలాగ ఒకసారి వస్తే మళ్ళీ మార్చరండి. కొంచెం అవగాహన ఉన్నటువంటి కౌన్సిలింగ్ చేయడం అంటేనంటే నెట్ సెంటర్కి వెళ్ళి పెట్టించుకోవడం కాదు. దేని తర్వాత ఏ కోర్స్ పెట్టాలి అది కదా కౌన్సిలింగ్ అంటే. మెడికల్ అయినా ఇంజనీరింగ్ అంటే కౌన్సిలింగ్ అంటే వాడు 5,000 10,000 ఇస్తే చేస్తాడు, అది కాదండి కౌన్సిలింగ్ అంటేనే. ఇది ఫిలప్ చేయడం కాదు కదండి. ఏ కోర్స్ తర్వాత ఏ కోర్స్ పెట్టాలి, ఏ కాలేజీ తర్వాత ఏ కాలేజీ బాగుంటుంది ఒక అవగాహన ఉండాలి. కాబట్టి ఈ యొక్క స్పెషలైజేషన్స్, కాన్సన్ట్రేషన్స్ ఏవైతే మీకు ఉన్నాయో, థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుని మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ బ్రాంచ్లోకి వెళ్ళినా కూడా దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సెకండ్ ఇయర్లో మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనం చూసుకోవచ్చు. దీంట్లో జేఈ మెయిన్స్తో ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ జేఈ మెయిన్స్తో ఉంటుంది. ఇంటర్ మార్కులతో ఎవరైతే వెళుతున్నారో వాళ్ళ కూడా కండిషన్కి చాలా క్లియర్గా పెట్టాడండి. ఇంటర్ మార్కులతో వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా జేఈ మెయిన్స్ కంపల్సరీ రాసి ఉండాలి. ఓకే, ఒకవేళ జేఈ మెయిన్స్ మీరు రాయకపోతే ఇంటర్ మార్కులతో మీరు అప్లై చేస్తే, అర్థం చేసుకోండి, ఇంటర్ మార్కులతో మీరు అప్లై చేస్తే సీటు అన్ని బ్రాంచుల్లోనూ ఇవ్వడు. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఏఐ, ఎంఎల్, రోబోటిక్స్ లాంటి చోట మీకు ఇవ్వడు. మిగతా బ్రాంచుల్లో 9 రకాల బ్రాంచుల్లో సీట్లు ఇస్తామని చెప్తున్నాడు వాడు 12th మార్క్స్తోనే. బయోమెడికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ విత్ కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, మెకట్రానిక్స్ కానివ్వండి, ఇవి అన్నింటిలో కూడా 12th మార్క్స్తో మీరు వెళ్ళొచ్చు. కానీ జేఈ రాసి ఉండాలి. జేఈ రాయకుండా కూడా వెళ్ళొచ్చు 9 వాటికి. కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ నవంబర్లోనో డిసెంబర్లోనో ఒక ఎగ్జామ్ పెడతాడు వాడు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని అంటారు. ఆ ఎగ్జామ్ రాసి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. 12th ఎంపీసీలో కంపల్సరీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాలంటే లేదంటే మ్యాథ్స్, ఫిజిక్స్ చదివితే సరిపోతుంది. కెమిస్ట్రీ చదవకపోయినప్పటికీ కూడా కొన్ని రకాల వాళ్ళు ఎలక్టివ్స్, టెక్నికల్, వొకేషనల్ కోర్సెస్ అంటారండి. వొకేషనల్ కోర్సెస్ అంటే మీకు ఐడియా ఉంటుంది, 12th తీసుకుంటారు కదండి మన ఎంపీసీ కాకుండా. ఆ వొకేషనల్ 28 రకాల కోర్సెస్ వాడు ఇచ్చాడండి. ఏకంగా దగ్గర ఓ 15 పాపులర్గా ఉన్నటువంటి కోర్సెస్ ఉంటాయి. కంప్యూటర్స్ అని, లేకపోతే ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రకరకాల కోర్సులు, అగ్రికల్చర్ అని, ఇవైతే వెబ్ డెవలప్మెంట్స్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రీషియన్ అని రకరకాల వొకేషనల్ కోర్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు. రైట్, కంపల్సరీ ఇదేం లేదు. ఒకటి బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దానికి నీట్ స్కోర్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. నీట్తో అప్లై చేయొచ్చు, జేఈతో అప్లై చేయొచ్చు. ప్లస్ అదే బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్కి మళ్ళీ నీట్తో, మళ్ళీ ఇంటర్ మార్కులతో అప్లై చేయొచ్చు. అప్పుడు బైపీసీ ఉండాలి. ఒకవేళ మీకు నీట్ క్వాలిఫై లేకపోతే, లేదు జేఈలో కూడా క్వాలిఫై అవ్వకుండా కూడా మీరు ఇంటర్ మార్కులతో వెళ్ళలేరు అంటే వాడు పెట్టి ఎగ్జామ్ ఒకటి రాయవలసి ఉంటుంది. తర్వాత జాయిన్ అయిన తర్వాత ఎప్పుడో అది నవంబర్లో డిసెంబర్లో ఉంటుంది. ఒకవేళ మీరు రెస్పెక్టివ్ స్టేట్లో కానీ ఇంటర్ మార్కులు వెరీ హై మార్క్స్ వచ్చి ఉంటే, టాప్ 5 టాప్ 10లో ఉంటే డైరెక్ట్గా సీట్ ఇచ్చేస్తాడు మీకు కావాల్సిన బ్రాంచ్. జేఈ మెయిన్స్ నీట్ రాకపోయినా కూడా మళ్ళీ అదొక ఇచ్చాడు. సో ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత, ఎక్కడా లేనటువంటి ప్రత్యేకత ఏంటంటేనంటే ఎక్స్క్లూసివ్గా జమ్మూ కాశ్మీర్ కోటా ఉంటుంది. నేను నార్త్ ఈస్ట్లో పనిచేసా. నార్త్ ఈస్ట్ సపరేట్ కోటా ఉందండి. వీటికి చూడండి, డైవర్సిటీ చెప్తాను చూడండి. నార్త్ ఈస్ట్ కోటా సపరేట్ ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంటుంది, కొన్ని స్పెసిఫిక్ ట్రైబల్కి సంబంధించినటువంటి కొన్ని కమ్యూనిటీస్కి రిజర్వేషన్ ఉంది, ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది. ఈ రిజర్వేషన్స్ అన్నిటితో పాటుగా కొన్ని స్పెసిఫిక్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన యోజన ఒక స్కీమ్ ఉంటుందండి. ఆ స్కీమ్ ద్వారా
కొంత ఇలా రకరకాల స్కీములు తపార్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి సంబంధించిన పిల్లలు కానివ్వండి, పంజాబ్ గవర్నమెంట్ అఫీషియల్గా నామినేట్ చేయొచ్చు, ఎక్కడ లేదండి ఆ సిస్టమ్ అక్కడ ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మోర్ డైవర్సిటీ ఉంటుంది అంటున్నాను నేను, అంటే డిఫరెంట్ పీపుల్ ఉంటారు, సో డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ క్లాస్ సైజ్ తక్కువ ఉంటుంది. ఎన్ఐటీస్, IITs, IITs లాంటి మంచి కాలేజ్ వస్తే వెళ్ళండి. డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అనుకుంటే ఈ చెత్త కాలేజీలు ఏవైతే 150 కాలేజీలు ఉన్నాయో దయచేసి వాటికి వెళ్ళకండి, దీనికి మాత్రం వెళ్ళండి. ఉన్న వాటిలో ఇంక బెస్ట్ అది. శివనాథర్ తర్వాత ఇంక ఇదే బెటర్. ఒకటి దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ కూడా మనం చెప్పుకోవాలి, దీంట్లో ఉన్న రిస్క్ కూడా చెప్తాం. ఇండియాలో జనరల్గా లాస్ట్ 2-3 years బ్యాక్ వరకు కూడా డ్రగ్స్కి అడ్డా ఎదురా అంటే పంజాబ్ అని చెప్తారు, మీరు వినే ఉంటారు కదా. రైట్, అది నేను మాట్లాడలేదు కానీ అక్కడ మొత్తం డ్రగ్స్కి సంబంధించిన ప్లాన్సే కనిపిస్తాయి పంజాబ్లో. సో పంజాబ్తో ఉన్న రిస్క్ ఏంటంటే డ్రగ్స్ ఎక్కువ ఉంటుంది కల్చరు. ఈ కాలేజీలో డ్రగ్ కల్చర్ ఉందా లేదా అంటే డెఫినెట్గా డ్రగ్ కల్చర్ అన్ని కాలేజీలోనూ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కొంచెం ఉంటుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2 yearsలో మీరు చూసుకున్నట్లయితే సపరేట్గా మనం వీడియో చేద్దాం కానీ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్న ప్రతి కాలేజీలో డ్రగ్స్ ఉన్నాయండి ఇప్పుడు, ఈ స్టేట్ కాలేజీలు, ఎంసెట్ కాలేజీల్లో. దీనికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ కూడా సార్ జరిగింది, నేను డెఫినెట్గా మనం వీడియో చేద్దామండి మనం. రైట్, అంటే నేనేమంటానంటేనంటే డ్రగ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది, అంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అంత అయితే ఉంటుంది, కానీ డ్రగ్ కల్చర్ ఉందా లేదా అన్నది నేను డీప్గా దాని మీద నేను ఇప్పుడు ఆన్ ద స్క్రీన్ నేను కామెంట్ చేయలేను. కానీ బట్ అది పంజాబ్లో ఉంది కాబట్టి కొంతమంది వెళ్ళాలా లేదని ఆలోచిస్తారు. బట్ స్టిల్ స్టూడెంట్ కొంచెం బెటర్, మరీ అంత అబ్నార్మల్గా అయితే ఉండదండి, కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ఫ్యాకల్టీ ఉంటారు, స్టూడెంట్ యొక్క పీర్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంతవరకు మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్తానండి, అది చెప్పగలను నేను, నాకు దాని మీద అవగాహన పూర్తిగా ఉంది కాబట్టి. కొంచెం పాష్గా ఉంటుందా లేకపోతే అక్కడ ఏమైనా ఇబ్బంది పడతారా అన్న పర్స్పెక్టివ్లో ఆ స్టూడెంట్ని కొంచెం అసెస్మెంట్ చేసి డిసైడ్ చేయాలండి. అది ఎవరన్నా మళ్ళీ కొంచెం తెలిసినటువంటి విద్యార్థులు. ఇది కాదండి, మిగతా కాలేజీలో ఇంకా డేంజరు. మిగిలిన డీమ్డ్ యూనివర్సిటీలో ఇంకా వరస్ట్ ఆఫ్ ది వరస్ట్, ఇంకా స్టూడెంట్సే స్క్రాప్, మిగిలిపోయిన చెత్త. ఇక్కడ కనీసం మెరిట్ అండి, జేఈలో 98, 97, 95 వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఇందులో. అంత మరీ భయపడి అంత కాలేజీ కాదండి. అంటే ఆ ఒక్క ఆస్పెక్ట్లోనే ఏదైనా ఉంటే కొంతమంది పేరెంట్స్ మాకు చెప్తారు తప్ప, సరే మరి ఇబ్బంది కదా సార్ పంజాబ్, ఆ ఒక్క పాయింటే ఉంది. అట్లా ఏముండదండి, ఢిల్లీలో IIIT ఉంది, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి కాలేజెస్ అండి. అట్లా ఏమి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో అసలు మీకు దాని గురించి అసలు మిగతా డీమ్ యూనివర్సిటీకి దీనికి అసలు మీకు చాలా డిఫరెన్స్ అండి. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా 20 లక్షలు 25 లక్షలు వస్తాయి, మీకు మిగతా కాలేజీలో ఉన్నట్టుగా అట్లా ఏమి ఉండదండి, బాగుంటుంది. సో ఆ ఆస్పెక్ట్లో కొంచెం పర్సన్ మరీ హుషారు ఉన్నాడేమో, కొంచెం ఇబ్బంది అవుతాడేమో అంటే ఆలోచించండి అంతే. బట్ అదర్వైజ్ మీరు జనరల్గా అంత ఆలోచించే కాలేజ్ అయితే కాదు. బట్ అది సెన్సిటివ్ ఇష్యూ, దాని గురించి మరి మాట్లాడకూడదు అనుకున్నాను, బట్ అది కూడా చెప్తే ఫుల్ ప్లేజ్గా ఉంటుందని ఉద్దేశంతో చెప్పాను. బట్ అంత ఇబ్బంది ఉన్నటువంటి చాలామంది చదివిన నాకు తెలుసండి, బాగానే సెటిల్ అయ్యారు, చక్కగా వెల్ ఆఫ్ ఉంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయండి అక్కడ. సిఎస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అక్కడ, స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్. ఓకే, మీరు ఏ అమిటీకో లేకపోతే ఎక్కడో మణిపాలకో లేకపోతే ఇంకోటి అలా కాదు, విత్ ఇన్ ద డీమ్డ్ యూనివర్సిటీస్లో డెఫినెట్గా ఇది బెస్ట్. మీరు ఎక్కడో వేరే డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్తాం కంటే ఇక్కడికి వెళ్ళమని చెప్తాను నేను. సో అర్థం చేసుకోండి, అంటే నేను ఆ థిన్ లైన్ని మీరు క్లియర్గా నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను, క్లియర్గానే చెప్తున్నాను నేను. మిగతా ఇంకా వరస్ట్గా ఉంటాయి, అటు చదువు ఉండదు, బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ కనీసం క్వాలిటీ, పీర్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉండి, కొంచెం తక్కువ స్టూడెంట్స్ ఉండి, కొంచెం ప్లేస్మెంట్స్ కొంచెం బెటర్గా ఉండి, ప్లస్లు ఎక్కువ ఉన్నాయి. లొకేషన్ పర్స్పెక్టివ్ చెప్తున్నారు, ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రతి కాలేజీలో కూడా అన్నీ దొరుకుతున్నాయి. సో ఇది ఒకసారి కొంచెం మీరు బ్యాలెన్స్డ్గా ఆలోచన చేసుకుని చక్కగా డెసిషన్ తీసుకోండి. ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ఆఫ్ కోర్స్ మిగతా ప్రైవేట్ కాలేజీలో కూడా ఫీజులు ఎక్కువే ఉంటున్నాయి అనుకోండి, తక్కువ అని నేను చెప్పడానికి అయితే ఏమీ లేదు కానండి. సో దీన్ని బట్టి మీరు ఆలోచన చేసి, బట్ డెఫినెట్గా మీరు మంచి మార్కులు, ఇంటర్ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానివ్వండి, జేఈలో ఒకవేళ ఏదైనా నేరోగా మిస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ అప్లై చేసి చక్కగా వెళ్ళి మీరు చదువుకోవచ్చు అండి. అంత భయపడి అంత దూరం కదా అంత భయపడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా సిన్సియర్గా చదువుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కాలేజీ. ఇప్పుడు కొత్త కాలేజీ ఏం కాదండి, 1950s ఉన్న అటువంటి కాలేజీ. చాలామంది అక్కడ 20 లక్షలు 25 లక్షల ప్యాకేజీలో ఉన్న వాళ్ళు చాలామంది నాకు బాగా తెలుసండి పర్సనల్గా. థ్యాంక్ యూ మంచి విశ్లేషణ సార్. సో స్టూడెంట్స్ చూశారు కదా, ఎవరైతే 12th తర్వాత జేఈ మెయిన్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక అడ్మిషన్స్ అయితే రిలీజ్ అయినాయి తపార్ యూనివర్సిటీకి సంబంధించి. ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీల్లో కూడా ది బెస్ట్ అని చెప్తున్నారు సార్. సో ఏదైనా డౌట్ ఉన్నప్పటికీ కూడా సతీష్ గారి గైడెన్స్తో ఈ డౌట్ అంతా కూడా ఒక రకంగా క్లియర్ అయిపోయినట్టు అయింది. సో యూనివర్సిటీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి యూనివర్సిటీగా సార్ చెప్తున్నటువంటి పరిస్థితి.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.